ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది అని అంటాడు ఓ గొప్ప దైవజనుడు. ఎవరూ చూడని చోట నీవు ప్రార్థించు, ఎవరూ వినని చోట దేవునితో మాట్లాడు, ఎవరూ అర్థం చేసుకొని కన్నీళ్లను ఆయన పాదాల దగ్గర కుమ్మరించు. ఎందుకంటే నీ రహస్య ప్రార్థన గదిలో మొదలైనది ఒకరోజు నీ బహిరంగ సాక్ష్యంగా మారబోతుంది అని అంటాడు. మనందరికీ ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంటుంది. అయితే దేవునితో మనం ఎలా వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం గడపాలో తెలియదు. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు గనక మనం చదివితే అక్కడ ఓ అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని కనిపిస్తుంది. అంటే మనం నిత్యము వ్యక్తిగతంగా దేవునిలో ప్రార్థనా జీవితం గడపాలి అని పౌలు గారు చెప్తున్నారు. ఈరోజు మనం ఒక 8 విషయాలు తెలుసుకుందాం. వాటిలో ఒకటేంటంటే ప్రార్థనకు ప్రతిరోజు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. కొరహు కుమారులు ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. 88వ కీర్తన 13వ చరణంలో ఉంటుంది. మనము ముఖ్యమైన పనుల కోసం సమయాన్ని కేటాయించుకుంటాం. ఉద్యోగం కోసం సమయం, వ్యాయామం కోసం సమయం, మొబైల్ కోసం సమయం, స్నేహితుల కోసం సమయం. అయితే దేవుని కోసం సమయాన్ని కేటాయించలేము. మరి మనకెందుకు ప్రతిఫలం వస్తుంది? ఉదాహరణకు, ఒక తల్లి తన చిన్న బిడ్డతో ప్రతిరోజు మాట్లాడుతుంది. బిడ్డతో మాట్లాడడం వల్ల ఏదైనా ప్రయోజనం వస్తుందా అని ఆమె ఎప్పుడూ ఆలోచించదు. ఆమె బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టి ఆమె మాట్లాడుతుంది. అందుకే మనం దేవునితో మాట్లాడేది కేవలం ఆశీర్వాదాల కోసం కాకూడదు. ఆయన మన తండ్రి కాబట్టి ఆయనతో మనం మాట్లాడాలి. జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప మిషనరీ ఏమనంటారంటే, ప్రార్థన అనేది దేవుని దగ్గర నుండి ఏదైనా పొందడానికి మాత్రమే కాదు, దేవునితో సహవాసము చేయడానికి అని అంటారు. ఈరోజు ఓ అద్భుతమైన పాయింట్ను గుర్తుపెట్టుకో. ప్రార్థనకు సమయం దొరకదు, ప్రార్థన కోసం సమయం కేటాయించుకోవాలి. హ్యావ్ యు గాట్ మై పాయింట్? నాకు ప్రార్థనకు సమయం దొరకడం లేదని మనం చాలామంది కంప్లైంట్ చేస్తాం. కానీ 24 గంటల్లో ఏదో ఒక సమయాన్ని నువ్వు కేటాయించుకొని ప్రార్థన చేయాలి. భక్తులు వేకువన లేచి కొందరు ప్రార్థన చేశారు, కొందరు మధ్యాహ్నం చేశారు, కొందరు సాయంకాలం చేశారు. ఈరోజు నీకున్న వర్క్ షెడ్యూల్ని బట్టి నీకు ఏ సమయంలో అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో నువ్వు ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకోవడం ఉత్తమము. రెండవది, ప్రార్థన కోసం ఒక ఏకాంత స్థలాన్ని ఏర్పరచుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభువు జనసమూహాల మధ్య సేవ చేశాడు, అద్భుతాలు చేశాడు, బోధించారు. కానీ ఆయనకు ఒక రహస్య ప్రార్థనా జీవితం ఉంది. ఆయన ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒక పెద్ద చెట్టు మనకు కనిపిస్తుంది. మనకు కనిపించేది కేవలం కొమ్మలు, ఆకులు, పండ్లు మాత్రమే. కానీ కనిపించనిది ఏర్లు. చెట్టు యొక్క అసలు బలం బయట కనిపించదు. అలాగే ఒక క్రైస్తవుని బలం కూడా ప్రజల ముందు కనిపించే పరిచర్యలో కాదు, ఎవరూ చూడని సమయంలో దేవునితో గడిపే సమయంలో అతని అసలు బలం తెలుస్తుంది. హడ్సన్ టైలర్ అనే దైవజనుడు, గుర్తుంచుకోండి, ప్రార్థన గది చిన్నదైనా పర్వాలేదు, కానీ అక్కడ దేవుని సన్నిధి గొప్పగా ఉండాలి అని చెప్తారు హడ్సన్ టైలర్ గారు. మూడవది, ప్రార్థనను దేవునితో సంభాషణగా మార్చుకోవాలి. ప్రార్థన అంటే దేవా ఇదివ్వు అదివ్వు అని అడగడం మాత్రమే కాదు, ప్రభువా నీవు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నావు, నేను ఏమి మార్చుకోవాలి, నా జీవితంలో నీ చిత్తం ఏమిటి అని కూడా మనం అడగాలి. బైబిల్లో ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బాలుడైన సమూయేలు దేవుని స్వరం విన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? యెహోవా సెలవిమ్ము, నీ దాసుడు వినుచున్నాడు అని చెప్పాడు. మనం కేవలం మాట్లాడేవారముగా ఉండకూడదు, వినేవారముగా కూడా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరు మీ స్నేహితుడికి ఫోన్ చేసి 30 నిమిషాలు మీరు మాత్రమే మాట్లాడితే అది సంభాషణ ఎప్పటికీ అవ్వదు, ఏకపాత్రాభినయం అవుతుంది. అలాగే ప్రార్థనలో మనం మాత్రమే మాట్లాడి
దేవుని వాక్యాన్ని చదవకుండా ఉంటే మన ప్రార్థన అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడుతూ బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి అని కొంతసేపు మనం వాక్యం చదవాలి, కొంతసేపు మౌనంగా కనిపెట్టుకోవాలి. అంటే ప్రార్థన కొంతసేపు చేయాలి, వాక్యము కొంతసేపు చదవాలి. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, మొదటిగా వాక్యం చదవండి, తర్వాత ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయండి అని చెప్తాడు. సాధ్యమైతే మీరు కూడా అలా ప్రయత్నం చేయండి. 4వది, మీ హృదయాన్ని దేవుని ముందు నిజాయితీగా ఉంచండి. దేవుని ముందు మనం నటించాల్సిన అవసరం లేదు. దావీదు ఏడ్చాడు, భయపడ్డాడు, నిరాశ చెందాడు, కానీ తన హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉంచాడు. తన హృదయాన్ని దేవుని దగ్గర దాచలేదు. ఒక చిన్నపిల్లవాడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న నాకు భయంగా ఉంది అని చెప్తాడు. తండ్రి బిడ్డను దగ్గరకు తీసుకుంటాడు. అలాగే మనం దేవునితో, ప్రభువా నాకు భయంగా ఉంది, నేను అలసిపోయాను, నాకేం అర్థం కావటం లేదు ప్రభువా అని మనం చెప్పొచ్చు. మన ఎమోషన్స్ అన్నిటిని కూడా దేవుని దగ్గర మనం షేర్ చేసుకోవచ్చు. అయ్యో ఈయన ప్రభువు కదా, దేవుడు కదా, మనం ఏది పడితే అది చెప్పకూడదు అని అనుకోవడానికి ఏం లేదు. మన ఎమోషన్స్ ఏమైనా సరే వాటిని మనం ప్రభు దగ్గర షేర్ చేసుకోవచ్చు. ఒక తండ్రికి ఏ విధంగా అయితే మన అవసరతలు తెలియజేస్తామో అలాగే మనం పరలోకపు తండ్రికి కూడా మన అవసరాలు తెలియజేయవచ్చు. కొరియన్ టెన్ బూమ్ అనే దైవజనరాలు ఏమని చెప్తుందంటే, మన భయాలను మన చేతుల్లో ఉంచుకుంటే అవి భారమైపోతాయి, వాటిని దేవుని చేతుల్లో ఉంచితే మన హృదయానికి శాంతి లభిస్తుంది అని చెప్తుంది. ప్రార్థన అంటే సమస్యను దాచడం కాదు, సమస్యతో దేవుని దగ్గరకు వెళ్ళడం. ఇంకొక గొప్ప దైవజనుడు ఏమంటాడంటే, ప్రార్థన అంటే మీలో ఉన్న పాపాన్ని దేవునికి ఇచ్చి, అంటే మీ భారాన్ని దేవునికి ఇచ్చి ఆయనలో ఉన్న పరిశుద్ధతను అంటే సమాధానాన్ని పొందుకోవటమే ప్రార్థన అంటాడు. 5వది, ప్రార్థనలో స్తుతి మరియు కృతజ్ఞత ఉండాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు కనుక మనం చదివితే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. మన ప్రార్థన కేవలం దేవా నాకు ఇది కావాలి అనే జాబితాలో ఉండకూడదు. ప్రభువా నీవు మంచివాడవు, నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు, నేను అర్హుణ్ణి కాకపోయినా నన్ను ప్రేమించినందుకు నీకు కృతజ్ఞతలు, నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు కృతజ్ఞతలు, ప్రమోషన్ బట్టి కృతజ్ఞతలు, జరిపించిన వివాహాన్ని బట్టి కృతజ్ఞతలు, సొంత ఇల్లును బట్టి కృతజ్ఞతలు, బంగారం లాంటి పిల్లలను బట్టి కృతజ్ఞతలు, మంచి భర్తను బట్టి కృతజ్ఞతలు. ఇంకొందరైతే కొంచెం రివర్స్ స్థుతి కూడా చేస్తారు, నా జీవితంలో ఉన్న వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి కూడా నీకు కృతజ్ఞతలు అని తెలియజేస్తారు. అంటే ఏదైనా సరే ప్రతి విషయంలోనూ గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలోనంటే ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల్లోనూ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. బైబిల్లో కనుక మనం ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చూస్తే, అపోస్తలుడైన పౌలు గారిని, శీలా గారిని ఇద్దరిని కొట్టి చెరసాలలో బంధించారు, బోండాలు బిగించారు. అయితే వారు ప్రభువుని స్తుతించడం, ఆరాధించడం మానుకోలేదు. వారు ప్రార్థించారు, కీర్తనలు పాడారు, స్తుతించారు. చూడండి, ఆ రాత్రి చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా పౌలు శీలాల వలె మనం స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తనలు పాడాలి. మన జీవితంలో కొన్ని తలుపులు సమస్యల వల్ల మూసుకుపోతాయి, కానీ కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన పరిస్థితిని మార్చక ముందే మన స్తుతి మన హృదయాన్ని మారుస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. కాబట్టి మనం ప్రతి విషయంలో స్తుతించాలి. డేవిడ్ లింగ్స్టన్ అనే దైవజనులు ఏమంటారంటే, దేవునిపై ఆధారపడిన జీవితం ప్రతికూల పరిస్థితుల్లో కూడా సౌకర్యాల మీద కాదు, దేవుని విశ్వాస్యత మీద నిలబడుతుంది అని అంటాడు. ప్రతికూల పరిస్థితులు వచ్చినా సౌకర్యాల మీద కాకుండా దేవుని మీద మనం ఆధారపడి స్తుతి చెల్లిస్తుంటే మన స్తుతి మనకున్న స్థితులన్నిటినీ, ప్రతికూల పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. 6వది, మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి పత్రికలో 2:1-3 వచనాల్లో అంటాడు, మనం అందరి కోసం ప్రార్థన చేయాలన్నాడు. మనుషులందరి కొరకును మనం ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాము. కేవలం నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటే అది ప్రార్థన ఎందుకు అవుతుంది? అది వ్యక్తిగత ప్రార్థన అవుతుంది. మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా
మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవునికి అనుకూలమైన ప్రార్థన ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే మన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనలో మీరు మాత్రమే ఉండకూడదు, మీ కుటుంబం ఉండాలి, పిల్లలు, సంఘం, అనారోగ్యంతో ఉన్నవారు, ఆత్మీయంగా పడిపోయిన వారు, సువార్త ప్రకటించేవారు, దేశం కోసం ఇలా మనం ప్రార్థన చేయాలి. అధికారుల కోసం, నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో గనక మనం చూస్తే యోబు గారు తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు అతని పూర్వస్థితిని మార్చివేశాడు. తన యొక్క పూర్వస్థితిని తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కోసం మాత్రమే కాదు, మనం ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలి. ఒక తల్లి తన కుమారుని కోసం సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉండేది. ప్రతిరోజు ప్రభువా, నా బిడ్డను నీ చేతుల్లో ఉంచుతున్నాను, వీడిని నీవే చూసుకో అని ప్రార్థించేది. ఒకరోజు ఆ కుమారుడు తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ తల్లి కన్నీటి ప్రార్థనలు వృధా కాలేదని ఆమె అర్థం చేసుకుంది. గుర్తుంచుకో, మన కోసం మనం ప్రార్థన చేస్తే అది భక్తి, ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేస్తే అది నిష్కళంకమైన భక్తి. కాబట్టి నిజమైన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు అని గుర్తుంచుకొని మనం ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలి. కొన్ని ఫలితాలు వెంటనే కనిపిస్తాయి, కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని పరలోకంలో కూడా మనం తెలుసుకుంటాం. ఉదాహరణకి జార్జ్ ముల్లర్ అనే భక్తుడు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసేవాడు. సుమారుగా 64 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. మొదటి స్నేహితుడు 5 సంవత్సరాలకే రక్షణలోకి వచ్చాడు. 2 మరియు 3వ స్నేహితుడు 10 సంవత్సరాల తర్వాత రక్షణలోకి వచ్చారు. 4వ స్నేహితుడు 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు రక్షణలోకి వచ్చాడు. ఆ 5వ స్నేహితుడు ఉన్నాడు చూసారా, అతడు 63 సంవత్సరాల 8 నెలల తర్వాత, ఎప్పుడంటే జార్జ్ ముల్లర్ గారు చనిపోయిన ఆ ఫ్యూనరల్ రోజు అతడు రక్షణలోకి వచ్చాడు. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మరణించిన ప్రార్థనకు జవాబు రావటం ఆగిపోదు. కాబట్టి ప్రార్థన మనం ఇతరుల కొరకు కూడా చేస్తూ ఉండాలి. 7వది, జవాబు ఆలస్యమైన ప్రార్థన ఆపకూడదు. మీరు ప్రార్థిస్తున్నారు, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, అయినా సమాధానము కనిపించడం లేదు. అప్పుడు దేవుడు నా ప్రార్థనను వింటున్నాడా అనే ప్రశ్న సహజంగానే మనలో అందరికీ వస్తుంది. దేవుని సమాధానం మనకి 3 రకాలుగా ఉంటుంది. 1 అవును అని, 2 కాదు అని, 3 వేచి ఉండు అని సమాధానం ఉంటుంది. బైబిల్లో కనుక మనం క్లాసికల్ ఎగ్జాంపుల్ చూస్తే హన్నా సంవత్సరాలుగా ప్రార్థించింది. ఆమె కన్నీళ్లను ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఆమె కుమ్మరించిన కన్నీళ్లను దేవుడు అర్థం చేసుకున్నాడు. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. కాబట్టి ఆమె గర్భఫలాన్ని తెరిచి ఆమెకి చక్కని కుమారుణ్ణి అనుగ్రహించాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనులు ఏం చెప్తారంటే ప్రార్థనలో దేవుని సమయాన్ని నమ్మడం మనం నేర్చుకోవాలి అని అంటాడు. ఎప్పుడైనా సరే మీరు నెల నుండి ప్రార్థన చేస్తున్నా, సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నా, 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నా, మరి ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని సమయాన్ని నమ్మడం మనం నేర్చుకోవాలి. ఆలస్యం అంటే ఎప్పుడు కూడా నిరాకరణ కాదు, తిరస్కరణ కాదు. నిశ్శబ్దం అనంటే ఎప్పుడు కూడా ఆయన మనతో లేడని అర్థం కాదు. దేవుడు మౌనంగా ఉన్నా ఆయన పని చేయడం ఆపలేదు అని గుర్తుంచుకోవాలి. 8వది, మన ప్రార్థనలో ఎప్పుడు కూడా నీ చిత్తమే జరుగుగాక అని మనం ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో ప్రభువారు కూడా ఇలాగే ప్రార్థన చేశారు. ఆయన కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె మారినా ఆయన మాత్రం తన ప్రార్థనలో ఒకటే అడుగుతున్నాడు. ఏంటంటే ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక. తండ్రి, నా చిత్తము ఎప్పటికీ జరగకూడదు, నీ చిత్తమే
సిద్ధించునుగాక. ఇది యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన విధానం. మనం కూడా మనకి ఎన్ని కష్టాలున్నా, మనకి ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా మనం ఎప్పుడు కూడా నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఒక గొప్ప దైవజనుడు చెప్పిన సూత్రం ఏంటంటే, ప్రార్థన అంటే దేవుణ్ణి మన ఇష్టానికి మార్చడం కాదు. ప్రార్థన అంటే మన హృదయాన్ని దేవుని చిత్తానికి మార్చుకోవడం అని అంటాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, మన చిత్తాలు గనక నెరవేరితే ఇప్పటికే మనం భూమి మీద నుండి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. మన చిత్తాలు కాదు, దేవుని చిత్తం నెరవేరుతుంది కాబట్టి నేటికి కూడా మనం భూమి మీద సజీవులుగా నిలిచి ఉన్నాము. ఎందుకంటే మనలో చాలామంది అంటారు, ఈ బ్రతకడం కంటే చావడం మీరు చంపే అంటారు. ఒకవేళ దేవుడు ఆమేనంటే నువ్వు ఉన్న ఫలాన్ని వెళ్ళిపోతావు. ఇలా మనలో చాలామంది కాదు, 100% ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఇలా అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీ ఇష్టాన్ని గనక నెరవేరిస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఫలించవు, ఆశీర్వదించబడవు. దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చినప్పుడు నీవు 30 60 100 ఆశీర్వదించబడతావు. చివరిగా ప్రజలు నీ విశ్వాసాన్ని చూస్తారు కానీ ఆ విజయానికి వెనకున్న ప్రార్థనలు చూడరు. గుర్తుపెట్టుకో, నీ రహస్య ప్రార్థన గది నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రజలు నీ బలాన్ని చూస్తారు కానీ నీవు దేవుని సన్నిధిలో ఏడ్చిన రాత్రులను చూడరు. ప్రజలు నీ సమాధానాన్ని చూస్తారు కానీ ఆ సమాధానం కోసం నీవు చేసిన సంవత్సరాల ప్రార్థనను చూడరు. అందుకే నువ్వు ప్రార్థన ఆపొద్దు, దేవుణ్ణి వెతకటం ఆపొద్దు, వాక్యం చదవడం ఆపొద్దు, జవాబు ఆలస్యమైన విశ్వాసము విడిచిపెట్టవద్దు. ప్రతిరోజు కూడా నిత్యము ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, విసుగగా నిత్యము ప్రార్థన చేయండి. నీ ప్రార్థన గదిలో నీవు దేవునితో గడిపే సమయమే బయట ప్రపంచంలో నీ జీవితానికి కనిపించే బలముగా మారబోతుంది. కాబట్టి 8 విషయాలు గుర్తుపెట్టుకొని నిత్యము ప్రార్థన చేస్తూ ఉండు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అత్యంత కృపగలిగిన వాడా, ఈరోజు నాతో మాతో మా అందరితో నీ అమూల్యమైన వాక్కుల ద్వారా మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొను అని కొరహ కుమారులు అన్నట్లుగా, అపోస్తలుడైన పౌలు గారు ఎడతెగక ప్రార్థన చేయమన్నట్లుగా ప్రభువా, నీవే స్వయముగా విసుగక ప్రార్థన చేయమని చెప్పావు. మేము నిత్యము ప్రార్థన చేసే అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించండి. ప్రార్థన అంటే కేవలం అడగటం మాత్రమే కాదు, నీతో సహవాసం అని భక్తుడు చెప్పినట్లుగా మేము నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండునట్లుగా మా హృదయాలను తెరవండి. చేతులెత్తిన ప్రతి బిడ్డని యేసు నామమున నీ ఆత్మ తాకిడి చేత నింపండి, నీ ఆత్మతో నింపండి, బలపరచండి. ప్రార్థనాత్మనివ్వండి. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థించే ఆత్మతో బలపరచమని అడుగుతున్నాం. మా బిడ్డలో చాలామందికి ప్రార్థన చేయటం రాదు, ఎలా ప్రార్థించాలో తెలియదు. దయచేసి ప్రార్థన నడిపింపునేమని అడుగుతున్నాం. వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎలా గడపాలో నేర్పించమని అడుగుతున్నాం. అన్యోన్యంగా నీతో అంటు కట్టబడి ఉండే కెరూబుల స్తుతి అనుభవాలు మా బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రార్థన మా స్థితిని మారుస్తుందని, స్తుతి మా పరిస్థితులన్నింటినీ మారుస్తుందని ఈరోజు మాతో మాట్లాడారు. మేము మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందున్న దేవుడవైన నీవు చెవియొగ్గి ఆలకిస్తావని ఈరోజు మాతో మాట్లాడారు. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచేందుకు స్తోత్రం. ప్రభువా, కొన్ని దినాలుగా ప్రార్థన ద్వారా నీ దగ్గరకు వస్తున్న బిడ్డలందరినీ బలపరచండి, వారి అవసరతలు అక్కరలు తీర్చండి. నీతో అన్యోన్య సహవాసము కలిగి బ్రతుకున్నట్లుగా యేసు నామమున ఆశీర్వదించండి. ఈ భూలోకంలో పరలోకపు ఆనందాన్ని అనుభవించే కృప నాకు, మాకు, మా బిడ్డలందరికీ దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, శ్రమల్లో ఉన్న వారికి జయాన్ని ఇవ్వండి, శోధించబడుతున్న వారికి విజయాన్ని ఇవ్వండి, శోధనలు జయించే శక్తినివ్వండి. మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా యేసు నామమున లయము చేయండి. రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసునివ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుదురుగాక. ఈ వాక్యం విని బలం పొందుకున్న ప్రతి బిడ్డను యేసు నామమున ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప,
పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.